హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రిషి అండ్ ఖుషి వైబ్స్. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? అందరం రెడీ అయిపోయాము. రిషి అండ్ ఖుషి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అంటే అండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అండి. రెడీ అయిపోయాము. ఇగో కార్లో అంతా లగేజ్ అంతా పెట్టేసుకున్నాము. చూడండి, రిషి బాబు అయితే రెడీగా ఉన్నాడు కార్లకి. మా ఆయనే డ్రైవింగ్ చేశారు. వెళ్తున్నాము దారిలో. ఫస్ట్ అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మా అన్న వదిన కూడా వస్తున్నారు, మా రుద్రాజ్ కూడా. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని పికప్ చేసుకొని మళ్ళీ ఊరు వెళ్ళామండి. ఊరు వచ్చేస్తున్నాము మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి. చూడండి, ఇదే అండి ఇల్లు. ఎలా ఉంది కామెంట్ చేయండి. లోపలికైతే వెళ్దాం ఇప్పుడు. సంక్రాంతికి మీరు ఎక్కడికి వెళ్తున్నారు కామెంట్ చేయండి. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి, మోస్ట్లీ అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఊళ్ళో ఈ పండుగ బాగా చేస్తారు కదా, సో అంతే ఊర్లోకి వెళ్తుంటారు. సంక్రాంతి హాలిడేస్లో మాత్రం వచ్చేసామండి లోపలికి. మరి శివాజుడు ఫస్ట్ వెళ్ళిపోతున్నాడు. మా సాయి బ్రో, మా కన్నయ్య, నా రీల్స్ పార్ట్నర్ బాయ్ చెప్పేస్తున్నారు. మా పిన్ని, మా సాయి కార్లో ఎక్కేసాము. మా వదిన స్టార్ట్ అయిపోయామండి. ఇంకా పికప్ చేసేసుకొని మా అన్నయ్య వాళ్ళని కూడా. ఇప్పుడు మా అన్నయ్య డ్రైవింగ్ చేస్తున్నాడు. లాస్ట్ టైం నా వీడియోస్ చూసిన వాళ్ళైతే తెలుస్తుందండి. వీళ్ళు మా అన్నయ్య, వదిన, మా రుద్రాంశ్. నా రీల్స్లో కూడా చూస్తూ ఉంటారు, షార్ట్స్లో కానీ. చాలా అంటే చాలా వీడియోస్ చేశాను వీడితోటి. వెళ్ళిపోతున్నాము, స్టార్ట్ అయ్యింది ఇంకా. హాయ్ హాయ్ అంట. మరిషి బాబు చూడండి ఎంత బాగా హాయ్ చెప్తున్నాడు. కానీ ఎంత సైలెంట్గా చూస్తున్నాడు. మా అమ్మాయికి లైన్ వేస్తున్నాడు ఏంటో, మా అమ్మాయి సైడే చూస్తూ ఉన్నాడు. హాయ్ బ్రో. వాటర్ అయితే ఎక్కేసామండి, వెళ్తున్నాము. మీరు ఎక్కడికి వెళ్తున్నారు సంక్రాంతికి కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అమ్మమ్మలు, తాతయ్యలు, మావయ్యల ఇంటికే వెళ్తారు చాలా వరకు అందరూ. సంక్రాంతికి మీరు ఏం స్నాక్స్ చేసుకున్నారు చెప్పేయండి. మేము అటు ఇటు వెళ్ళగానే ఇంకా 1:30 అయిందండి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, చెప్తాను చూడండి. లంచ్కి అయితే ఆగాము, పెట్టేసుకున్నాము ఆర్డర్ అయితే. బిర్యానీ పిల్లలకైతే తెచ్చేసిన ఇంటి దగ్గర నుంచేను తినిపించేసాము. మా ఆయన మా బాబుకి తినిపించారు, నేను ఖుషికి తినిపించేసాను. రుద్రాక్షకి మా వదిన కూడా పెట్టేసింది పెరుగన్నము. హడావిడి పిల్లలతోటి కష్టం అండి జర్నీలు అంటే. మా రుద్రాక్ష చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు. ట్విస్ట్ ఏంటో తెలియదు కదా. కారు మాకు కొంచెం ట్రబుల్ ఇచ్చిందండి ఈ కారు. అందుకోసమని మా అన్నయ్య తన కారుని తీసుకొచ్చారు. మళ్ళీ మా సాయి బ్రో తీసుకొచ్చాడు. కార్ చేంజ్ అయ్యామండి, లగేజ్ అంతా మార్చేసి. చూడొచ్చు, ఇదే మా అన్నయ్య కారు. వచ్చేసాము. కార్ చేంజ్ అయింది కదా, కొంచెం స్పేషియస్గా ఉంటుంది కారు. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని మా అబ్బాయి అయితే. ఊరు కార్లు తిరగడాలు మస్తు సరదా అండి. ఇప్పుడు ఒక ప్లేస్ వస్తుంది చూడండి, ఫుల్ వాటర్. ఏంటో నేను చెప్పకముందే మీరు గెస్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, మీన్స్ కామెంట్ చేయండి.
ఏమనుకుంటున్నారు? ఏమై ఉండొచ్చు చెప్పండి. ఎస్, నాగార్జున సాగర్ డ్యామ్ అండి, ఇది ప్రకాశం డ్యాము. ఆ, చూడండి, ఫ్లోటింగ్ వాటర్ కొంచెం చాలా తక్కువనే ఉన్నట్టుందండి. ఇక్కడ కూడా ఆగాము, కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. రోడ్ పైన ఇక్కడ ఫుల్గా బత్తాయి జ్యూస్లు అమ్ముతున్నారండి. ఒక 12 దాకా 13 షాపుల దాకా ఉంటాయి జ్యూస్లు. వాటర్ చూడండి ఎలా ఉందో, చాలా తక్కువగా ఉంది. మ్యాక్సిమం ఎప్పుడు ఫుల్గా ఉంటుంది, గేట్లు కూడా ఓపెన్ చేస్తారు ఒక్కొక్కసారి. కొంచెం తక్కువగా ఉంది వాటర్. పిక్స్ అయితే తీసేసుకున్నాము అందరము. ఖుషి చూడండి, ఫొటోస్కి బాగా పోజెస్ ఇస్తుంది ఈ మధ్య బాగా. కార్లో అయితే ఇక వెళ్తున్నాము, డ్యాన్స్ వేస్తున్నాము. ఏ పాటకి మా బాబు నేను స్టెప్ వేస్తున్నాము గెస్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత చాయ్ కోసం అయితే ఆగామండి. చాయ్ తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మా ఊరు దగ్గర వరకు వచ్చాము. మధ్యలో ప్రకాశం బ్యారేజ్ చూసే ఉంటారు కదా ఇంకండి. అది మీరు గెస్ట్ చేయండి మాది ఊరు ఏదై ఉంటుంది అని. మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోని. వచ్చేసామండి మా ఇంటి గల్లీ. స్టార్ట్ అయిపోయింది, వచ్చేసాము. ఇంకా ఇంటి గల్లీ అయితే స్టార్ట్ అయింది. ఇందులో మా ఇల్లు ఏ కలర్లో ఉంటుంది గెస్ చేయండి. ఎస్, దిస్ ఈజ్ మై హౌస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. వచ్చేసాము.